Santa Claus, right? So Santa Claus lo, I think someone reminded us that both this eyebrows and hat has been మిక్స్డ్ ఆఫ్ రైట్. సో ఈ 2 బ్లెండ్స్ కూడా మిక్స్ అయిపోయినాయి. అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ దీని మీద స్కిన్ కలర్ పెయింట్ చేశాక దీని మీద మళ్ళీ ఐబ్రోస్ చేద్దాం అనుకున్నాము. ఐ ఫర్గాట్ యెస్టర్‌డే. సో మిక్స్ చేశాక ఐబ్రోస్ వేయడం మర్చిపోయినా మారిన తర్వాత. సో నేనేం చేశానంటే ఇది దట్స్ వాట్. ఇక్కడ నేను మళ్ళీ స్కిన్ కలర్ పెయింట్ చేసేసాను. కాసేపు అయ్యాక ఐ జస్ట్ ప్యాటెడ్ దట్ ఈస్ వాట్. ఐ పౌన్స్డ్ దిస్ వైట్ అండ్ బ్రౌన్ combination on the eyebrows, making sure that both this hat and eyebrows didn't get combined. I think Bhavya told me, I think that was the correct point that has to be noted. So మొత్తం పైన అంతా మనం షేడ్ చేసాక స్కిన్ కలర్ తో ఆరిపోయినాక దీని మీద ఐబ్రోస్ వేసినాం. ఓకే, సో జస్ట్ నోట్ దట్ పాయింట్. సో yesterday I forgot to do that. సో నేను మళ్ళీ ఐబ్రోస్ ఫిల్ చేసినాను ఇక్కడ. ఓకే, సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ బి సీయింగ్ యాపిల్స్. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాపిల్స్, డూయింగ్ దిస్ యాపిల్స్? లెట్ మీ నో. సో ఎప్పుడైనా ఎవరైనా యాపిల్స్ పెయింట్ చేశారా? Or else if you like apple painting, apples ఏంటంటే I'll be painting 3 different colors apples. Usually apple colors will be red, reddish లో కొన్ని షేడ్స్ ఉంటాయి. అలాగే గ్రీన్, కంప్లీట్ గా డిఫరెంట్ కలర్ యాపిల్ అంటే గ్రీన్ కలర్, రైట్? సో విల్ బి పెయింటింగ్ రెడ్, ఇంకొకటి రెడ్ డిఫరెంట్ రెడ్ హ్యూ, అనదర్ వన్ విల్ బి గ్రీన్ యాపిల్. ఓకే, 3 యాపిల్స్ వేసి దీని మీద ఏం చేస్తానంటే నేను కొన్ని లీవ్స్ ఇవన్నీ ఫామ్ చేసి 1 కంప్లీట్ పిక్చర్ లాగా పెయింట్ చేస్తాం. సో దిస్ పెయింటింగ్ అప్లికేషన్స్ ఎక్కడంటే యాజ్ ఐ హావ్ టోల్డ్, మీరు పాట్స్ మీద అయినా చేయొచ్చు. జనరల్ గా 1 స్ట్రోక్ పెయింటింగ్స్ ఆల్ గోస్ విత్ వెరీ బిగ్ డిజైన్స్ అన్నమాట. 1 స్ట్రోక్ పెయింటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూ నీడ్ టు గెట్ అ బ్యూటిఫుల్ అవుట్కమ్. ఎట్ ద సేమ్ టైం మీరు వేసిన ఏ థింగ్ అయినా కానివ్వండి, లైక్ if it is an animal, it has to look like an animal. చూసిన వెంటనే ఓకే దట్ ఈస్ హార్స్, దట్ ఈస్ మౌస్ అనేది గుర్తుపట్టాలి. బట్ యూ విల్ బి యూజింగ్ ఆల్ సింపుల్ స్ట్రోక్స్ అండ్ సింపుల్ టెక్నిక్స్. ఎట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ విత్ ఇన్ వెరీ లెస్ టైం. ఇవే మీరు పోర్ట్రైట్స్ లో వేయాలని ట్రై చేశారనుకోండి, ఒక్కొక్కటి పోర్ట్రైట్ లో వేయాలి, మౌస్ ని పోర్ట్రైట్ లో వేయడానికి ట్రై చేశారంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 7 to 8 hours. Again and again it depends upon the experience of your art, but still మినిమం 4 to 5 hours పడుతుంది మౌస్ పోర్ట్రైట్ కానివ్వండి, ఏదైనా పోర్ట్రైట్. మౌస్ అయితే చిన్నది కాబట్టి మేబీ 4 to 5 hours. హార్స్ అయితే ఇట్ విల్ జనరలీ టేక్ 10 to 12 hours ఒక పోర్ట్రైట్ వేయడానికి. మనకు 1 స్ట్రోక్ లో ఏంటంటే మనకు అన్ని కనిపిస్తాయి, అందులో ఉన్న హెయిర్ కనిపిస్తుంది, అందులో ఉన్న బల్జెస్ కనిపిస్తాయి, ఎక్కడైనా మనకు లైక్ ఫోల్డ్స్ ఉంటే ఫోల్డ్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తూ అవుట్పుట్ రిప్రజెంటేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కన్స్యూమింగ్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. సో మనం ఇవేంటంటే బిగ్ వాల్ మ్యూరల్స్ వేసుకోవడానికి కానివ్వండి, షెల్ఫ్స్ మీద కూడా అందంగా కనిపిస్తాయి. ఏవైనా మీరు పాట్స్ ని మనం పెయింట్ చేయాలంటే సింపుల్ గా పెయింట్ చేస్తారనమాట. అట్లా కాకుండా ఈ పెయింటింగ్స్ ఏంటంటే దే లుక్ రియలిస్టిక్ యాజ్ వెల్ యాజ్ పెయింటర్లీ స్టైల్. పెయింటర్లీ స్టైల్ అనేది చాలా బిగ్ వర్డ్. అదేంటంటే పెయింటర్, ఆర్టిస్ట్ వేస్తే ఎలా వస్తుంది ఒక సబ్జెక్ట్ కి లైఫ్, అలా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ ప్రామినెన్స్ ఆఫ్ 1 స్ట్రోక్. యూ విల్ గెట్ a correct, good and beautiful representation. At the end of time it will also take very less time and subject will also be perfect, good looking. సో మీరు ఇవేంటంటే బెడ్షీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం సపోజ్ పోర్ట్రైట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసాం అనుకోండి, పోర్ట్రైట్స్ వేయచ్చు ఆఫ్ కోర్స్, బట్ అవేంటంటే జస్ట్ వాల్ హ్యాంగింగ్ రిప్రజెంటేషన్ వరకు ఇట్ విల్ బి ఫైన్. బట్ మీరు హౌస్ హోల్డ్ లో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి, అవి చెయ్యాలంటే మాత్రం బెటర్ 1 స్ట్రోక్. ఎందుకంటే ఇప్పుడు బెడ్షీట్స్ కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, అవి 1-2 ఉండవు, మనకు కాంబినేషన్ లో చాలా వేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు 1 స్ట్రోక్ అనేది చాలా ముఖ్యం అనమాట.
టకటక అయిపోవాలి పెయింటింగ్, త్వరగా అయిపోవాలి. అట్ ద సేమ్ టైమ్ అవుట్‌కమ్ కూడా చక్కగా రావాలన్నమాట. పర్ఫెక్ట్ అవుట్‌కమ్ రావాలి. ఇప్పుడు చూసారు కదా మనం హార్స్ కానివ్వండి, ఇదంతా కూడా 1 అవర్‌లో ఏసేయగలుగుతాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాస్ ఆఫ్ దిస్ వన్ స్ట్రోక్ టెక్నిక్. సేమ్ దేంట్లో అయినా కూడా షేడింగ్, బ్లెండింగు, హైలైటే ఉంటది. పోర్ట్రైట్స్‌లో కూడా అదే ఉంటది. ఈవెన్ వన్ స్ట్రోక్‌లో కూడా అదే ఉంటది. ఏమంటే దాంట్లో ఇంకా ప్రిసైజ్‌గా ఉంటాయి మన పోర్ట్రైట్స్‌లో. వన్ స్ట్రోక్‌లో ప్రెసిషన్ తక్కువుంటది. అక్యురసీ తక్కువున్నప్పటికీ అవుట్‌కమ్ మాత్రం సబ్జెక్టే ఉంటది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్. మనం ఏంటంటే పెయింటింగ్ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ టైమ్. మీరెంత టైం తీసుకుంటే అన్ని యాడ్ ఆన్స్ చేయొచ్చనమాట. అన్ని డీటెయిల్స్ యాడ్ ఆన్ చేయొచ్చు. సో మీరు బెడ్ షీట్స్ కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, ఇంట్లో పెట్టుకునే పాట్స్, ప్లాస్టిక్ చాలా సాఫ్ట్ ఉంటది కాబట్టి సర్ఫేస్ ప్లాస్టిక్ మీద నిలబడిపోవచ్చు. టిన్స్ ఏవైనా ఉన్నట్టయితే మన దగ్గర ఇంట్లో ఆయిల్ టిన్స్ అవన్నీ ఉంటాయి కదా! దాని మీద ఆల్రెడీ మనకు ప్రింట్ ఉంటది. ఆ ప్రింట్‌నంతా స్క్రాప్ ఆఫ్ చేసేసి మీరు టిన్స్ మీద కూడా వేయొచ్చు. స్మాల్ టిన్ లాంటి బౌల్స్ ఏవైనా చేసి దాంట్లో కూడా కొంతమంది ప్లాంట్స్ వేస్తారనమాట. టిన్స్ ఉంటాయి. దాంట్లో మట్టి వేసి ప్లాంట్స్ వేస్తారు. ఆ టిన్స్‌కి కూడా చక్కగా మీరు ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్ వేయొచ్చు. చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. వన్ స్ట్రోక్ ఈస్ నాట్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యూ కెన్ ఇంప్రవైజ్ లైక్ బిగ్ at most beautiful things. Anni add-ons చేయొచ్చు. మనకి it all depends upon your creativity. Okay, so that is the prominence of one stroke. Anyhow advanced కూడా ఉంటది దీని టెక్నిక్స్. బట్ మీరు హౌస్ హోల్డ్ వరకు, బిజినెస్ వరకు ఫాస్ట్ గా పెయింటింగ్స్ చేయాలంటే మాత్రం వన్ స్ట్రోక్ ఇస్ మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ పెయింటింగ్ స్టార్ట్ అనేది వన్ స్ట్రోక్ తో ఇస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే వన్ స్ట్రోక్ తో మనకు టకటక అవుతున్నాయి పెయింటింగ్స్, అవుట్కమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇది స్టార్ట్. బట్ ఐ డోంట్ సజెస్ట్ దిస్ అస్ అ బేసిక్. ఇదైతే డెఫినెట్లీ బేసిక్స్ కాదు. ఇది బేసిక్స్ కంటే ఇంకా మనం అడ్వాన్స్డ్ లోనే ఉన్నాం ఈ స్టేజ్ అంతా. బేసిక్స్ స్టిల్ మోర్ లో, లైక్ పెయింట్ విత్ నెంబర్స్ అలా స్లోగా చిన్న పిల్లలకి స్టార్ట్ చేస్తారు కదా, దట్ విల్ బి పెయింటింగ్ బేసిక్స్. ఇదేంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళే చేయగలుగుతారు. ఏజ్ వాళ్ళే ఆ బ్లెండ్, ఆ డబల్ లోడింగ్ అవన్నీ వాళ్ళకే అర్థమవుతాయి. సో నేను అందుకనే మనకు కరెక్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళే వస్తారు. మీకు కరెక్ట్ థింగ్ టు లెర్న్ రైట్ నౌ. ఓకే. సో మనం ఈ యాపిల్స్ ఏంటంటే ఒక బంచ్ లాగా వేసి మీరు పిల్లో కవర్స్ లో ట్రై సంథింగ్ టు డూ ఆన్ డిఫరెంట్ సర్ఫేస్ అండ్ పోస్ట్ ఇట్ అండ్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా మీరందరూ, మీ గ్రూప్ లో పోస్ట్ చేసుకోండి. ఇట్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. చూసి ఓకే ఇలా కూడా వేయొచ్చు. రకరకాలుగా కష్టపడి రకరకాలుగా ట్రై చేయాలి. దాన్ని పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ ట్రై న్యూ టెక్నిక్స్. ఆల్వేస్ స్పెండ్ సమ్ టైం. ఎక్కువ టైమే స్పెండ్ చేస్తేనే, కష్టపడితేనే వస్తాయి మనకి పెయింటింగ్స్. మీరు ఎంత కష్టపడితే అవుట్కమ్ అంత ఫ్రూట్ఫుల్ ఉంటది. దేంట్లో అయినా కానివ్వండి అది. ఈవెన్ పెయింటింగ్ లో కూడా మనకు పర్ఫెక్షన్ రావాలంటే యూ షుడ్ వర్క్ హార్డ్. మీకు మార్నింగ్ డే టైమ్ లో లేదు అంటే మార్నింగ్ తెల్లారుజామునే 5ంటికి లేండి. ఐ యూజువల్లీ వేకప్ at 5 o'clock and I start my paintings. Why? Because నాకు డే టైమ్ లో ఆ 24 hours లో ఇంకెప్పుడో 2 hours దొరుకుతుంది అంతే. సో ఇఫ్ యూ సమ్ పీపుల్ నో వాట్ దే డూ. సో పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే అర్ధరాత్రులు పెట్టుకుంటారు పెయింటింగ్. బికాస్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. దెర్ ఇస్ నో అదర్ వే, రైట్? ఓకే. సో నౌ యాపిల్స్ వేస్తాం ఈరోజు. సో దీనికి మంచిగా లీవ్స్ అవన్నీ వేసి we will start into this painting. For this I took all these colors. So I took red color. This color hue is naphthol crimson, lime green, sap green, cardinal red, and ఇది వచ్చేసి burnt sienna. Burnt sienna, I mixed a bit of red in this. Burnt sienna ఇది యాక్చువల్ గా. ఈ burnt sienna కొంచెం పక్కకు తీసుకొని ఇందులో నేను ఈ రెడ్ మిక్స్ చేసుకున్నాను. దట్ మిక్స్చర్ ఇట్ ఇస్ yellow and white. Okay, so with these colors we will paint red apples and green apples. So first I'll start with the red apple. For this I have took a big size brush. సో మీకు మనకి ఎక్కడ డౌట్స్ ఉన్నా కూడా అడగండి లేడీస్. సో మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకొని మీరు ఇంట్లోనే ఉండి చక్కగా
You can start a business if your business అంత ఈజీ కాదు, చాలా పర్ఫెక్షన్ ఉండాలి. సో కష్టపడండి, డెఫినెట్లీ you'll have life from this as well. Because if I am able to paint, you'll also be able to paint. That is what I tell you. Okay, so one half I'm taking cardinal red and another half నేను జస్ట్ అవుట్లైన్ వేసేసుకున్నాను యాపిల్స్ కి రఫ్ గా. ఈ అవుట్లైన్ కూడా నేను మీకు ఈరోజు పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు ఈవినింగ్ ఆఫ్టర్ ద క్లాస్, as soon as I finish the class, I'm sending pics to sir మీకు పోస్ట్ చేస్తున్నారు. సో మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక సైడ్ కార్డినల్ రెడ్, ఇంకొకసారి నాప్టల్ క్రిమ్సన్. ఐ జస్ట్ అప్లోడ్ దీస్ 2 కలర్స్. సో కార్డినల్ రెడ్ లేకపోతే కనుక ఏం చేయాలి, రెడ్ లోనే ఇంకొంచెం డార్క్ రావడానికి రెడ్ కాంప్లిమెంటరీ కలర్ గ్రీన్ మిక్స్ చేసుకోండి. ఆ రెడ్ కాస్త డార్క్ అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ కలర్. అండ్ ఎస్టర్డే సమ్మన్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ స్కై, క్లౌడ్స్. అవి కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ అన్నమాట. సో మనం ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ కూడా నేను డెఫినెట్ గా, ఇంకా మనకు 10 days ఉందనుకుంటా క్లాస్, ఆర్ 8 days ఐ థింక్, రైట్? 7 to 8 days ఉంది. నో సాటర్డే సండే కౌంట్ కాదు కాబట్టి మోస్ట్లీ మేబీ 7 days అలా ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ లోపల నేను ఒక ల్యాండ్స్కేప్ పెయింటింగ్ కూడా నేను మీకు వేసి చూపిస్తాను. ఐ ఆల్సో డూ పోర్ట్రైట్స్ అండ్ ఆల్. వన్ డే ఐల్ షో యూ. they're all available in my Instagram account. చాలా మంది పోర్ట్రైట్స్ ఎలా వేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంది, అడుగుతుంటారు అప్పుడప్పుడు. అలా రియలిస్టిక్ గా ఇంకొంచెం ప్రెసైజ్ గా కావాలని. జస్ట్ హ్యావ్ అ లుక్, బికాస్ నౌ దిస్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైమ్. ఇది కంప్లీట్ గా 1 stroke వర్క్ షాప్ కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ యూ దట్ రియలిజం. బట్ స్టిల్ దీస్ ఆర్ ఆల్ ఫర్ బిగినర్స్. దీస్ ఆర్ ఆల్ పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్. బిగినర్సే కాదండి, అడ్వాన్స్డ్ కూడా, చాలా మంది అడ్వాన్స్డ్ కూడా they do 1 stroke and they are doing many beautiful creations. Only thing is you need to have lot of creativity ఎక్కడ కావాలా టెక్నిక్ నేర్చుకున్న తర్వాత అంటే, ఫార్మింగ్ అ డిజైన్. ఒక డిజైన్ ఫార్మ్ చేసుకోవడంలో క్రియేటివిటీ ఉండాలి. మీ డిజైన్ బాగుందంటే దాని మీద పెయింట్ వేసాక చాలా మంచి లుక్ వస్తుంది. యాపిల్స్ ఉన్నాయి, ఈ యాపిల్స్ ని లీవ్స్ తో కంబైన్ చేస్తాను. నేను ఒక రకంగా చేస్తాను, మీరు ఒక రకంగా చేస్తారు. సో డిజైన్ వేరీస్. డిజైన్ మంచిగా ఉంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది. సో ఆన్ ద కార్డినల్ రెడ్ సైడ్ ఐ టేక్ లిటిల్ మోర్ గ్రీన్. నాకు ఈ రెడ్ ఇంకాస్త డార్క్ కావాలి. సో ఐఎమ్ టేకింగ్ బిట్ ఆఫ్ గ్రీన్ ఆన్ ద కార్డినల్ రెడ్ సైడ్. Along the contour, leading with this cardinal red. Always prefer big size brush. ఎంత బిగ్ సైజ్ బ్రష్ ఉంటే మనకి కవరేజ్ అంత బాగా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్పీడ్ గా ఫాస్ట్ గా కూడా అయిపోతాయి పెయింటింగ్స్. ఫస్ట్ along the contour you need to fill this color and later on మిడిల్ లోకి వచ్చి ఫిల్ చేసుకోవాలి. అదే పద్ధతి ఏ పెయింటింగ్ లో అయినా కూడా, అండ్ ఏ సర్ఫేస్ మీద అయినా కూడా ఇదే పద్ధతి ఉంటుంది. పెయింటింగ్ మెథడ్ ఇస్ ద సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వుడ్ అవ్వింది అనుకోండి, దాని మీద మీరు వార్నిష్ వేసుకొని వేస్తారు. వుడ్ వార్నిష్ దొరుకుతుంది మనకు పెయింటింగ్ వి. మాడ్ పాడ్జ్ అని ఒక వార్నిష్ ఉంటది అనమాట. అది సెవరల్ మల్టీ సర్ఫేసెస్ మీద వర్క్ అవుతుంది. కొంతమందికి ఐడియా ఉండొచ్చేమో, మాడ్ పాడ్జ్ వినే ఉంటారు. అది వార్నిష్ లాగా, సీలర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. గ్లాస్ అనుకోండి, గ్లాస్ సీలర్స్ ఉంటాయి. ఐఎమ్ ఫిల్లింగ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్. యాక్చువల్ గా ఎన్ని రోజులు ఏంటంటే నేను ప్రాపర్ లైట్ లేకుండే, అందుకని బ్రౌన్స్ అన్ని కూడా బ్లాక్స్ గా కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తే. సో దట్స్ ద రీజన్ టుడే ఐ హావ్ సెట్ అ ప్రాపర్ లైట్, ఇంకొంచెం క్లియర్ గా కలర్స్ కనిపించడానికి. I hope today the picture will be clear. Okay, see that's it. Red apple.
ఇది వేసాము. దీని మీద కొంచెం హైలైట్స్ ఉన్నాయి ఇంకా. సో దీని మీద మళ్ళీ మనం ఇంకొక స్ట్రోక్ వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? యూ నీడ్ టు వెయిట్ till this is going to get dried. ఇది డ్రై అయ్యాక మళ్ళీ దీని మీద కొంచెం హైలైట్స్ ఉంది, అది చేస్తాం. ఓకే, నౌ గ్రీన్ యాపిల్. సో రెడ్ లో ఇంకొకటి ఉంది కాంబినేషన్, కాబట్టి ఫస్ట్ అది ఫినిష్ చేస్తాం. I'll just wipe this excess paint off my brush. కంప్లీట్ గా క్లీన్ చేయటం లేదు మనం ఇక్కడ. ఫస్ట్ ఫిల్ చేసేసుకుందాం అన్ని. Later on I'll give some highlights. For this I'll take some burnt sienna and yellow. ఈ బర్న్ సియన్నా మిక్స్ చెప్పాను కదా, బర్న్ సియన్నా ప్లస్ రెడ్ యాడ్ చేసుకున్నాం మనం అందులో. సో డబల్ లోడ్ చేసే ముందు వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. వాటర్ ని మీరు ఫ్రీక్వెంట్ గా బ్రష్ ని డ్యాంప్ చేసుకుంటూ ఉండాలి, వాటర్ లో పెట్టుకుంటూ ఉండాలి. సో దట్ మనకి బ్లెండ్ చేయడానికి వాటర్ హెల్ప్ అవుతుంది. ఎంత వెట్ గా ఉంటే పెయింట్స్ మనకు అంత ఈజీ అన్నమాట బ్లెండ్ చేసుకోవడానికి. So this is actually a burnt sienna mixture plus little naphthol crimson. సో నేను ఏం చేస్తానంటే ఈ మిక్స్చర్ బర్న్ సియన్నా అండ్ ఎల్లో సో ఇక్కడ చూడండి, నేను సపరేట్ బ్లెండింగ్ జోన్ లోకి వచ్చాను. టైం ఎంత పడుతుంది చూడండి తీసుకోవడానికి స్టార్టింగ్ అప్పుడు. సో ఐ లోటెడ్ మై బ్రష్ విత్ 2 colors, yellow and burnt sienna. Don't worry, just relax and paint. Painting is always a big relaxation time for you. ఏం టెన్షన్ పడకండి. స్ట్రోక్ పర్ఫెక్ట్ గా బ్లెండింగ్ రాకపోయినప్పటికీ it just takes time. So just stand with it with patience. I'll take some more color. సో బర్న్ సియన్నా సైడ్ కొంచెం రెడ్ తీసుకుంటాను నేను. ఈ మిక్స్చర్ అయిపోయింది, సో నేను ఇక్కడే బ్లెండ్ చేసేసుకుంటాను బర్న్ సియన్నా అండ్ సమ్ రెడ్. So first fill along the contours. So meanwhile, if you're having any kinds of doubts, you can ask in the chat box. సో పెయింటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకి పెయింటింగ్ ప్రాక్టీస్ అయిందంటే కెన్ ప్లే సమ్ మ్యూజిక్ అండ్ యూ కెన్ పెయింట్. ఏదైనా మ్యూజిక్ చేస్తూ మూవీస్ చూస్తూ చేయొచ్చు. అయితే మనకు ఆ పెయింటింగ్ మీద రావాలి, ఫస్ట్ ఆ పట్టు రావాలి వేయడానికి. I never did like that, but people suggest just relax and paint low. You can drink some coffee తాగుతూ పెయింట్ చేయొచ్చు అంటారు. People does that. Okay, this is another red shade. People actually prefer to have some light music that will be playing, and as well as
You can watch movies. You can watch anything, whatever you want. అలా చూస్తూ కూడా paint చేయొచ్చు. That is how you just relax and paint. But I never tried any of those. Okay, properly fill this. Fine. Now, green apple. దీని మీద ఇంకా కొంచెం highlights వేయాలి మనము వేసుకుందాం. సో దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ పెయింట్ వేయాలంటే ఫస్ట్ అది ఆరిపోవాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. So for this green apple, I've just removed this excess paint out of my brush. So I'll take green one side and yellow other side. Blend these two colors properly. Green and yellow. నేను ఈ గ్రీన్ సైడ్ ఈ లైట్ గ్రీన్ కూడా తీసుకుంటాను. Why? Because I always prefer to have some color variations. గ్రీన్ అంటే బాటిల్లో ఉన్న పెయింట్ డైరెక్ట్ గా ఎప్పుడు యూస్ చేస్తే దట్ వోంట్ క్రియేట్ మచ్ ఇంట్రెస్ట్. కలర్స్ లో వేరియేషన్ రావాలి. పెయింటింగ్ అంటేనే కలర్స్ లో వేరియేషన్స్ తెప్పించడం, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్, అప్పుడే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎవరికైనా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆ కలర్స్ అనేవి డిఫరెంట్ హ్యూస్, డిఫరెంట్ వాల్యూస్, డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఇన్ని ఉంటాయి కలర్స్ లో. అవి వేస్తేనే పెయింటింగ్ లో అందం కనిపిస్తుంది. If you have any kinds of doubts, you can ask. I'm just going through your doubts. Just have a look. Okay. White color. White color రావాలంటే ఏ కలర్స్ మిక్స్ చేయాలి? I seriously doesn't know answer for this question. Why? Because I never heard. Why? Because usually every person white color అయితే ఖచ్చితంగా ఉంటుంది అందరి దగ్గర, right? So no one in the world just mixes two different colors to get a white color. I'm not sure. And camel acrylic is Himana. Camel acrylic color set ade. Oil paint is different or not? This painting also oil painting or not? This is not oil, this is acrylics. From the beginning day, I was teaching you only acrylics. These are not oils. And repeat colors again. I just joined a class last yesterday. Okay, Lavanya, were you asking? These are all acrylic colors. You can use this camel colors. Below your comment, someone has mentioned, right? Colors miru order cheskochu online lo nunchi. These are all acrylic colors that we are working with. These are not oils. But it blends like oil because we are double loading the brush like that. Okay, so this will be a green apple. దీని మీద మళ్ళీ హైలైట్స్ చేస్తాము. Red, green, blue, of course, exactly. So all these three primary colors mix cheste white vastayi. But I never tried. I heard this. Have you tried this, Purnima? Just let me know. I too heard that by mixing all these three colors, we'll get white color. If someone has ever tried, even I'll try today. You can please let me know that.
Yes, that's true. I forgot about that. Mixing all these three primary colors, you'll get white. Okay. So now we have finished this. So first I'll start highlighting this red apple. సో ఈ రెడ్ ఏంటంటే ఇది ఎంత డార్క్ చేసినప్పటికీ ఇంకా అది మనకు కంప్లీట్ రెడ్ గా కనిపిస్తుంది. కొంచెం డార్క్ చేసుకోవడానికి రెడ్ ఐ టేక్ లిటిల్ బ్లాక్. We'll just try once. I'll just mix this red, yellow, blue, right? Seriously, red, yellow, blue mix చేస్తే వస్తుందా? We'll just try it here. That was the answer, right? Okay. I'll take some white as well. Blue. I heard about this primary colors, but I never mixed, so I'm just trying it this now. So I mixed red, yellow, blue, and get any white color. So Purnima, so I mixed RYB, red, yellow, and blue, right? Oh, sorry, red, green, and blue. Okay. Don't think I'm just diverting the class. I just want to know which I doesn't know right now. ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది దీంతో వైట్ ఎలా వస్తుందో నాకు ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. Is it red, green, blue? So I've mixed red, green, blue. No. Maybe I'll just research on this today. Red, green, blue, just the white radu. I think Vijor will be the answer. The rainbow colors, if we mix it. చదువుకునే రోజుల్లో విన్నాం దీని గురించి, but never tried. Whatever the colors, but still we are not at all closer to red, right? That is the problem. Now, so I'll be just highlighting on the red apple, right? Okay. So then ఏం చేస్తానంటే కొంచెం okay, this red and the naphtha crimson. We'll go to the same blending zone and highlight it on the red apple. Someone ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే వైట్ అవుట్పుట్ ఎలా రావాలో చూద్దాం. మీన్ వైల్ లెట్స్ నాట్ గెట్ డైవర్టెడ్ ఫ్రమ్ అవర్ సబ్జెక్ట్ టు. ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి అడగొచ్చు మీరు. దీనికి ఏంటంటే ఇక్కడ ఒక బల్జ్ లాగా రావటానికి just like this, one small stroke. So what I have did here, just did the stroke. ఇట్లా ఒక బల్జ్ అపీరెన్స్ లాగా కనిపించడానికి యాపిల్ కి మధ్యలో ఇలా బల్జింగ్ ఉంటది కదా, అది కనిపించడానికి మనం ఇలా వేసాం. జస్ట్ రీస్ట్రోక్ ఇట్ అగైన్. Okay, same here as well on the other two apples. So first I'll paint on this.
some engine red and yellow. There's some red. So ఈ యాపిల్ ని హైలైట్ చేసుకోవడానికి we'll be taking the same colors. We'll just highlight. We just highlight on this to get like a bulge kind of illusion on this. ఇందాక రెడ్ కాబట్టి అది సరిగ్గా కనిపించలేదు మనకు. Keep doing this till you blend the colors properly on that. And now again green apple. So we take some more green. And some yellow. I have done some realistic apples these days. I think 2 apples I have done. You can check in my Instagram page. They're all on acrylics. I mostly work on acrylics. So just took a simple bulge kind of illusion రావటానికి we have just painted on the apple like this. Okay, the stroke is very simple. What all you have to do is just like this. Something like this. అంతే అన్ని యాపిల్స్ మీద ఇది చేసినాం ఇలా ఇదేంటంటే మనకు illusion ఇస్తుంది బల్జ్ అయినట్టు. That is what I've done here. So till here, let me know if you have any doubts. So if you have any doubts still here, let me know. I'll just clear it. See this here it is. ఇది ఒక యాపిల్ ముందర కైండ్ ఆఫ్ ఇల్యూషన్ ఇవ్వడానికి దిస్ విల్ హెల్ప్. సో డ్రై అయిపోయిన తర్వాత యాపిల్స్ దాని మీద ఇలా పెయింట్ చేసుకోవాలి మనం. ఓకే, now we'll just finish it with leaves. And we'll get this into one form. So for this, I'll shift to smaller brush. I'll take more green.
So I've changed to brush size number. I lost this. I think this might be 10. Okay, so దానికంటే ముందు ఈ స్టెమ్స్ పెయింట్ చేసుకుందాం. For the stems, I'll take this color, burnt sienna and some white. Double load the brush with burnt sienna and some white. So leading with burnt sienna, you can paint all the stems. But ఇదేంటంటే నేను కింద నుంచి వేసుకుంటాను stroke, so it will be like this. So burnt sienna and white leading with burnt sienna. కింద నుంచి వేసుకున్నాం ఆ stroke. You can paint like any pine and china wage, that's not an issue. Or else let's paint like this. ఇలా కిందికి వస్తుందని పెయింట్ నేను చేయలేదు. సో మనకి ఎడ్జ్ అనేది ఇలా షార్ప్ గా ఉండాలి కాబట్టి, ఐ మీన్ లైక్ షార్ప్ కాదు. So your stem has to be like this, something like this, right? So ఇలా ఉండాలి కాబట్టి better you paint like this. పై నుంచి తీసుకురండి, leading with burnt sienna. పై నుంచి తీసుకురండి so that you don't have a sharp edge. Okay, and again with the same brush, I'll just remove all this paint, excess paint out of this, and I'll take some burnt sienna and so burnt sienna మాత్రమే లోడ్ చేసుకుంటాం మనం దీంట్లో. A little black in this. ఇక్కడ depth create చేసుకోవడానికి I'll just do this on the edge of stem. So try to remove this white paint entirely. మనకి white paint వద్దు, so better if you clean your brush. Clean your brush in water so that you won't see any white. But I already వేసేసాను కాబట్టి I'll just do the same thing. Some burnt sienna on the side of burnt sienna, some black. I'm just removing this white paint over here. Depth laga create effect వస్తుంది మనకు. Okay, and I'll take the same brush. So these will be the two stems. So stems ఇంకొంచెం డార్క్ కావాలంటే డార్క్ కూడా వేసుకోవచ్చు, బ్రౌన్ తో వేసుకోవచ్చు, బ్రౌన్ అండ్ వైట్. Okay, now we'll start painting these leaves. I'll take the same brush
So I'll take some green and some yellow. So double loading the brush with some green and yellow. సో డిజైన్స్ అన్నమాట. లీవ్స్‌తో కానివ్వండి, యాపిల్స్‌తో కానివ్వండి మీరు డిజైన్స్ మార్చుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటే మనకంత రిచ్ అవుట్‌లుక్ ఉంటది. అది మీరు ఓన్ క్రియేటివ్‌గా లీవ్స్ ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నేనిప్పుడు మీకొక డిజైన్ చూపిస్తాను. మీరు అదే డిజైన్ వేయొచ్చు. లేదంటే మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఇంకొక డిజైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్ డిజైన్స్ యూ కెన్ క్రియేట్. సో లీవ్స్ ఇవన్నీ కూడా యాపిల్స్ మీద రావచ్చు. సో డోంట్ బీ స్కేర్డ్ టు పెయింట్ ఆన్ ద యాపిల్స్. మీ సబ్జెక్ట్ ఏమీ స్పాయిల్ అవ్వదు. సో యాపిల్ మీద వేస్తేనే ఆ న్యాచురల్ లుక్ వస్తది మనకు. అండ్ సీ. ఆన్ ది అదర్ సైడ్ విగిల్ చేస్తూ వేయొచ్చు. లేదంటే సింపుల్‌గా ఇలా కూడా క్లోజ్ చేసేయొచ్చు. ఐ డిడ్ంట్ డూ ఎనీ విగ్లింగ్. ఐ జస్ట్ క్లోజ్డ్ ఇట్ లైక్ దిస్. సో అలా అయినా చేయొచ్చనమాట. అంతే. Or else you can finish this with wiggling. So this is another type of, another design of a leaf. I'll just take some light green on green side. See, without any wiggling, I'll just finish this. So join to the stem. And next. Keep loading your brush. Keep dipping your brush in water. Some white. White aina తీసుకోవచ్చు, yellow aina తీసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. There will be different shades of leaves. So this is one leaf here. Pressure, lift. Pressure, lift. And on the green side, I'll just take a bit of black. So leading with the green. And here another leaf. Join to the stem. సో నేను ఇప్పుడు కంప్లీట్ డిజైన్ చూపిస్తాను. మేబీ ఫ్యూచర్ క్లాసెస్‌లో మనకు టైం ఉంటే కంప్లీట్ డిజైన్ చూద్దాము. లేదంటే మీరు ఇలా డిజైన్స్ ఫార్మ్ చేసుకోవడానికి ఒక ఐడియా కోసం నేను కంప్లీట్ డిజైన్ చేసి చూపిస్తున్నాను. హియర్ వన్ లీఫ్, బిగ్ లీఫ్. Another side also you can wiggle or you can just close it like this. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా అడుగుతూ ఉండండి. ఐ విల్ జస్ట్ గో త్రూ యువర్ కామెంట్స్ ఇన్ అ మీన్ వైల్.
I'll just see your comments. Grapes. Oops. రేపు గ్రేప్స్ షూర్ గ్రేప్స్ చెర్రీస్ ఆల్సో పెయింట్ చేస్తాం ఇంకా ఎలాంటి ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి సో లెట్ మీ నో ఆల్ యువర్ సజెషన్స్ లైక్ వాట్ ఆల్ ఫ్రూట్స్ యూ వుడ్ లైక్ టు పెయింట్ సో యూజువల్ గా స్ట్రాబెర్రీస్ ఉంటుంది అండ్ ఒక రోజు ఒక ల్యాండ్స్కేప్ కూడా నేను మీకు చూపిస్తాను సింపుల్ టెక్నిక్ తో హౌ యూ కెన్ పెయింట్ దిస్ ల్యాండ్స్కేప్స్ again on the green side let us take more black and I'll make another leaf here. సో ఇది అసలు విగ్లింగ్ లేకుండా ఇలా ఒక పెద్ద లీఫ్ అన్నమాట జస్ట్ మొత్తం విగ్లింగ్ చేసి చూపిద్దాం ఒక లీఫ్ అలా కూడా వేద్దాము విగిల్ చేసేటప్పుడు బ్రష్ కంప్లీట్ గా ఈ సర్ఫేస్ కి ఆనిచ్చాలి ఈ బ్రష్ సర్ఫేస్ కంప్లీట్ గా ఆనిస్తేనే ఆ విగ్లింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది లేదంటే ఇట్ లుక్స్ బిట్ ఆడ్ ఎంత ప్రెషర్ చేయాలి ఎంత వెయ్యాలి అనేది ప్రాక్టీస్ కొద్దీ వస్తుంది మనకు So just one simple design I have found. So don't cover your entire apples. So make sure that apples కూడా ప్రాపర్ గా కనిపించేలా చూసుకుంటూ ఉండాలి అది కూడా ముఖ్యం మనకు అట్ ద సేమ్ టైం డిజైన్ లో అన్ని కూడా కనిపించాలి సో అందుకని నేను చూస్తాను ఇంకెక్కడ ప్లేస్ చేయొచ్చు ఓకే ఎక్కడైనా స్మాల్ లీవ్స్ అలా యాడ్ చేయొచ్చు అంటే జస్ట్ కంటిన్యూటీ కనిపించడానికి నేను చూస్తున్నాను ఇక్కడ ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు కంటిన్యూటీ ఉండాలి ఒక లీఫ్ కి ఆ లీఫ్ కి ఆ కంటిన్యూటీ ఉండేదాకా ట్రై చేయండి ఓకే ఫైన్ on this I will just paint some small flowers
స్మాల్ ఫ్లవర్. సో నేను కంప్లీట్‌గా నా బ్రష్‌ని వాటర్‌లో డిప్ చేసి వైట్ చేసేసుకున్నాం పెయింట్ అంతా కూడా. సమ్ వైట్ అండ్ యెల్లో. Some small simple flowers we'll see. I think better if I'll shift my brush. I'll take smaller brush because I need very small flowers. So leading with white. Five petal flowers. No wiggling, nothing. జస్ట్ నేను ఇట్లా వైట్‌ని లీడ్ చేసుకుంటూ ఇలా ఒక స్మాల్ ఫ్లవర్స్ వేస్తున్నాం. This is one design. అంతే. సో ఇట్లా మీరు డిజైన్ ఏంటంటే ఎంత ఎక్స్‌టెంట్ కన్నా కూడా మనము ఇంప్రవైజ్ చేసేసుకోవచ్చనమాట. ఫ్లవర్స్‌ని డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్, గ్రీనరీ ఆఫ్ ద లీవ్స్ డిఫరెంట్‌గా ఉండేలాగా, వాటి అలైన్‌మెంట్ ఎక్కడ, వాటి పొజిషన్స్ ఎక్కడ, సింపుల్‌గా కావాలంటే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ సఫిస్టికేటెడ్ డిజైన్స్ యూ కెన్ డూ దట్ యాస్ వెల్. That all depends upon our creativity and the extent of the look that you're looking for. It all depends upon one taste, on your taste. దీన్ని ఎంత పర్ఫెక్ట్ లుక్స్ కైనా తీసుకెళ్ళొచ్చు మనం. జస్ట్ సింపుల్ ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అక్కడక్కడ మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ వేయాలన్నమాట. మంచి డిజైన్ ఫార్మ్ చేసుకునేదాకా వేయొచ్చు. జస్ట్ హ్యావింగ్ అ లుక్ ఇంకా ఎక్కడైనా వేయొచ్చేమో. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం లీవ్స్ కానివ్వండి, యాపిల్స్ కానివ్వండి ఎక్కడ కూడా ఓవర్‌డూ చేయకూడదు. ఫుల్ కవర్. అన్నీ వేసినా కూడా అందంగా దాని ప్లేస్‌మెంట్ ఉండాలా. అలాగే కలర్స్ కూడా చక్కగా ఉండాలి. ఏ కలర్స్ వేసినా కాంట్రాస్ట్ అవన్నీ ప్రాపర్‌గా చూస్తూ వేసుకోవాలి. అండ్ యాపిల్స్ అంటే మనం రెడ్డే కాబట్టి రెడ్డే, గ్రీనే ప్రిఫర్ చేయాలి. సో మనం క్రియేటివిటీ అని చెప్పేసి మీరు యాపిల్స్‌ని కాస్త బ్లూగా అలా పెయింట్ చేస్తే కుదరదు. దట్ మే లుక్ ఫైన్ బట్ I don't know. It may miss some naturality. So నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సెప్షన్ అది. Again, it is again up to you. Only thing is technique is much more important. But that is how we paint. Choosing all the natural colors without getting much carried away. Okay. So just some simple 5 petal flower. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లవర్స్‌కి ఏంటంటే మనము సెంటర్స్ వేసుకుందాం. నాకు ఇక్కడ చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్‌ని కూడా కవర్ చేద్దాం మనము. సో జస్ట్ టేక్ సమ్ గ్రీన్, కొంచెం వైట్ ఊరికే అలా తీసుకుందాం. సో దట్
2 colors కనిపిస్తాయి అక్కడ. Small leaves. Some small leaves. Now I'll take the liner brush. I'll take this green, some black and some green in this. So if you have any doubts, you can keep asking me. Continuity ekkada miss avvakunda చూసుకుందాం. And some green dots you can make it in the on the centers. Every flower has its center. So flower paint chesaka, don't forget to paint the centers of that. Okay. So I think so leaves వేసినప్పటికీ మనకి యాపిల్స్ కనిపించేలా చూసుకోవాలన్నమాట. మొత్తం మనము కవర్ చేసేయకూడదు. Realistic eye. My God, you can't paint an eye. Realistic is so far from portraits, Bhavya. Pineapple, kiwi fruit, mango. Okay, Shobha Rani. So this is the design for today. Apple's design అయితే ఇదన్నమాట. And let me answer all your questions. So first thing, ఈ రోజుతో డిజైన్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. 3 different shades of apples వేసేస్తున్నాము. సో ఏదైనా కూడా మీరు ఇంకా యాపిల్స్ కాంబినేషన్స్ వేసుకొని డిజైన్స్ కూడా మార్చుకుంటూ రావచ్చు దీంట్లో. ఓకే, సో ఇది పక్కన పడితే ఈచ్ సింగిల్ ఫ్రూట్ శాంపుల్ గా అన్ని ఫ్రూట్స్ ఒక పేజ్ లో డ్రా చేయండి. Sure, Purnima, I have a few more fruit designs in idea. I'll paint all of them. Okay, so నేను ఏంటంటే ఒకటి వేసాను, ఎందుకంటే సపోజ్ మనం సబ్జెక్ట్ అయితే నేను వేస్తాను, ఒక కంప్లీట్ పిక్చర్ ఫ్రేమ్ చేసుకోవడం కూడా ముఖ్యం కాబట్టి నేను ఈరోజు ఫుల్ పిక్చర్ వేసేసాను, లీవ్స్ ఫ్లవర్స్ కంబైన్ చేసి ఎలా వేయాలని. సో ఫ్రమ్ నెక్స్ట్ క్లాసెస్ I'll concentrate more on the subject. And again, how to paint realistic eye. The realistic paint, as far as I know, I have never tried using one stroke, and I don't think you can paint a very good eye with this. You may paint, but I'm not sure. మీరు చూసినట్టయితే నాకు మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండొచ్చు ఒక ఐ that I've painted with acrylics, but that is not with one stroke. That is my hand painted acrylics. కనిపిస్తుందా మీకు స్క్రీన్ మీద అక్కడ? That eye is painted by me in acrylics. And again, see, but that is not again one stroke technique. సో క్యాన్వాస్ బుక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్యాన్వాస్ ని శాండ్ పేపర్ ఉంటది కదా, శాండ్ పేపర్ తో మీరు శాండ్ చేసేసుకోవాలి. శాండ్ చేసుకున్నప్పుడు క్యాన్వాస్ అనేది స్మూత్ అవుతుంది. శాండ్ చేసుకునేటప్పుడు మీకు లైట్ గా వైట్ డస్ట్ పౌడర్ వస్తుంది, డోంట్ వరీ అబౌట్ దట్. సో అదంతా వెళ్ళిపోయాక అదంతా విదిలించేసి దాని మీద యూ నీడ్ టు అప్లై జెస్సో. జెస్సో అనేది ఏంటంటే మీకు ఇది స్టిఫెన్ చేస్తుంది అనమాట, ఈ క్యాన్వాస్ ని స్టిఫెన్ చేస్తుంది, అండ్ ఇట్ మేక్స్ పర్ఫెక్ట్ ఫర్ యూ టు పెయింట్. సో దట్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ద క్యాన్వాస్ బిఫోర్ యూ పెయింట్. ఎనీ క్యాన్వాస్, ఇట్ ఇస్ నాట్ క్యాన్వాస్ బుక్లెట్ కాదు, ఏదైనా కానీ శాండ్ చేసి దాని మీద జెస్సో అప్లై చేయండి. ఇన్ కేస్ మీకు జెస్సో లేకపోతే ఏదైనా వైట్ అక్రిలిక్ పెయింట్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో టిల్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో టుడేస్ క్లాస్, so this is your this will be today's class that finished apples. So tomorrow again I'll come forward with another subject. Meanwhile, if you still have any doubts, you can let me know. At the end of the class, ఈ line drawing ఇది నేను మీకు ఫోటోస్ తీసి పంపిస్తాను. సో నేను శాంటా వేసాము, శాంటా వేసేటప్పుడు స్టార్టింగ్ కొంతమంది రాలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దట్. సో ఈ ఐబ్రోస్ ఈ హ్యాట్ కలిసిపోయిందని చెప్పేసి మళ్ళీ నేను స్కిన్ కలర్ పెయింట్ చేసాము, అది డ్రై చేశాక ఐబ్రోస్ వేయాల్సింది. ఐ జస్ట్ ఫర్గాట్ దాట్. సో క్లాస్ అయిపోయాక గుర్తొచ్చింది.
నేను మళ్ళీ ఐబ్రోస్ ని నేను ఇక్కడ పౌన్స్ చేసుకున్నాను, మేకింగ్ షూర్ దట్ దిస్ హ్యాట్ అండ్ ఐబ్రోస్ హ్యాస్ అ గ్యాప్ అండ్ స్టిల్ యూ కెన్ సీ ఫేస్ ఇన్ దట్ గ్యాప్. ఓకే, so I'll try to teach few more fruit studies. And maybe ఇంకొన్ని ఉన్నాయి, animals కూడా ఉన్నాయి. So రేపు okay, just let me know tomorrow what should I teach, a animal or a fruit. I need your answers little faster. Do you want animal or fruit in tomorrow's class? Landscape, I'll do it, but first let me know which one do you want. Landscape I'll definitely do. ఇంకా 1 week ఉందా, 1 week లో ఎప్పుడైనా వేస్తాం. నాకు ఎక్కువ ఆన్సర్స్ ఏది వస్తే దట్ ఐల్ పెయింట్. బట్ ఎనీ హౌ యానిమల్ కూడా డిజైన్స్ ఉన్నాయి, తర్వాత ఇస్తా. బట్ రేపు మీకు ఏది కావాలో అడిగితే నేను దాన్ని బట్టి రేపు అది చూస్ చేస్తాను. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఫ్రూట్స్ ఎక్కువ వచ్చినాయి ఆన్సర్స్, బట్ అట్ ద సేమ్ టైం యానిమల్స్ కూడా ఎక్కువ ఆన్సర్స్ వస్తున్నాయి. Fruits, animals, it is like 50-50. So if it is 50-50, then I have to choose the design. Okay, so only few fruits we have. So tomorrow I'll just come forward with, I don't know, ఏదో ఒక ఫ్రూట్ డిజైన్ కానివ్వండి, ఏదో ఒక యాన్యువల్ డిజైన్ కానీ ఖచ్చితంగా చూద్దాం. సో ఫ్రూట్స్ లో యుల్ బి స్టిల్ లెర్నింగ్ మోర్ ఆన్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ అండ్ సమ్ బెర్రీస్, ఇవి ఉన్నాయి మోస్ట్లీ. అండ్ పైనాపిల్స్ విల్ బి ద సేమ్. విత్ కంప్లీట్ వన్ స్ట్రోక్ తో పైనాపిల్ చేయడం కుదరదు, వేయచ్చు, బట్ ద టెక్నిక్ విల్ బి ఆల్మోస్ట్ ద సేమ్. ఇలాగే ఫిల్లింగ్ చేసుకోవాలి, దాని మధ్యలో అవి ఉంటాయి కదా, సో ఆ డాట్స్ అనేది మీరు అది అగైన్ లైనర్ బ్రష్ తో వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ ఐ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ క్లాస్. మేక్ ష్యూర్ టు బీ ఆన్ టైమ్ and keep practicing, keep posting to my account, share more works, do different things. Okay, so see you all. Goodbye. I'll see you on in tomorrow class.